కేటీఆర్కే న్యూస్ కి స్వాగతం. శ్రీ గణేష్ సాయి మందిర్ రాజేందర్ నగర్ సిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుంచి కాకడ హారతి, శ్రీ దత్తాత్రేయ స్వామి చక్ర సమేత లలిత త్రిపుర సుందరి దేవి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం, అఖండ హారతి ఇచ్చి సాయి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో వెలుగొట్ల పాండురంగారావు, చెక్క నరసింహారావు, పరుచూరి పెద్ద నాగేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు, పీతాని మోహన్, జొన్నాడ అప్పారావు, ఇంటి శ్రీను, మేడిశెట్టి మూర్తి, కోడి ప్రసాద్, కర్రి గోపి, మేడిశెట్టి రమణ, గన్నవరపు సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా గురు పౌర్ణమి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున 4వ డివిజన్ రాజేంద్ర నగర్ శ్రీ షిరిడి సాయి బాబా ఆలయంలో మరి ఉదయం నుంచి కూడా వందలాది మంది భక్తులు కూడా మరి పూజా కార్యక్రమాలు రావడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం 6 గంటలకి కాగడ హారతి జరిగింది. అనంతరం కూడా విఘ్నేశ్వరుడు వినాయక స్వామికి, అలాగే శ్రీ చక్రయంత్ర అమ్మవారికి, దత్తాత్రేయ, శ్రీ సాయిబాబా గారికి పంచామృతాలతో అన్ని రకాల పళ్ళ రసాలతో మరి అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే అనంతరం మరి భక్తులచే మరి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం కూడా మరి 3000 మందికి చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ గుడి నిర్మాణం చేసి 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుడిలో మరి అనేక పూజా కార్యక్రమాలు, అనేక హోమాలు, అలా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని ఈ గుడిలో తలపెట్టడం జరిగింది. మరి అనేక మంది భక్తులు మరి ఈ గుడికి వచ్చి ఏమైతే వారి సమస్యలు అయితే ఉన్నాయో సమస్యల్ని ఆ భగవంతుడికి విన్నవించుకుంటూ ఆ సమస్యలు వెంటనే ఆయనతో చెప్పిన వెంటనే ఆ సమస్యలను పరిష్కారం అవడం, దానివల్ల భక్తులు కూడా గుడికి విపరీతంగా పెరగడం జరుగుతోంది. మరి అలాగే ఇదే కాకుండా మరి గుడి నిర్మాణానికి కానీ, అన్నదాన భవన నిర్మాణానికి కానీ, మరి అన్నదానాలకు కానీ మరి సహకరిస్తున్న భక్తులకి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మరి అలాగే ఈ రోజున చూసుకుంటే మరి అనేక మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రావడం జరుగుతుంది. సాయంత్రం భజన కార్యక్రమం కూడా తలపెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే షిరిడిలో సాయిబాబా గారి విగ్రహానికి కుడికాలికి ఇచ్చిన పుట్టుమచ్చ ఉంటుంది. అలాగే ఈ బాబా గారు కూడా
కాళ్ళు చిన్న పుట్టుమచ్చ కూడా ఉందని చెప్పి చాలా మంది భక్తులకు తెలుసు. మరి దాని మీద ఏంటంటే ఇక్కడికి విశేషంగా కూడా భక్తులు రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ గుడికి సహాయ సహకారాలు అందించిన ప్రతి భక్తులకి కూడా ప్రతి దాతకి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.